హాయ్ అండి. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. పూర్ణం బూరెలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరనుకుంటా కదండీ! మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి మేమైతే బెల్లం పాకం వేసామండి వడపోసుకున్నది. మా మమ్మీ పచ్చెనపప్పు అరకిలో తీసుకున్నారండి. దానికి తగినట్టుగానే అరకిలో బెల్లం తీసుకున్నారు. ఇలాగా వడపోసిన బెల్లమండి ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకొని తర్వాత కొద్దిగా ఉడుకుతున్నప్పుడు యాలక్కాయలు కూడా వేసుకోవాలండి. తర్వాత స్మాషర్ తీసుకొని కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి కచ్చాపచ్చాగా. ఇలాగా పాకంలో పప్పును ఉడకబెట్టుకుంటే 2, 3 రోజులు నిలువుంటాయండి బూరెలు. అందుకే ఇలా చేసుకున్నాము. తర్వాత మేము మినపగుళ్ళు ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు బియ్యం నానబెట్టారండి రేషన్ బియ్యము. 6 గంటలు నానబెట్టారండి. అవి మిక్సీ పట్టుకోవాలి. బాగా వీడియోలో చూపించినట్టు ఉండాలండి కన్సిస్టెన్సీ. దాంట్లో సాల్టు, పంచదార వేసుకుంటే మంచి కలరొస్తాయండి బూరెలు. తర్వాత నెయ్యి పూసుకొని, మనము పూర్ణం పిండిని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి. ఆ ఉండలు చుట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, పిండిలోకి పూర్ణాలు వేసేసుకోవాలండి ముద్దగా చుట్టుకున్నవి. నేనైతే ఆ ముద్దను కూడా తింటానండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా! మీలో ఎంతమంది అలా తింటారో కామెంట్ చేయండి. రెండో వైపుకి కూడా తిప్పుకోవాలండి. ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎవరైనా బూరెలు చేస్తే నూనెలో పప్పు ఉండిపోతుంది కదండీ! మా మమ్మీ చూడండి పూర్ణం బయటికి రాకుండా భలే చేశారు కదండీ! ఈ వేడి వేడి బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.